వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి నేరం చేయడు. నేరం చేసిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రారు. పరిస్థితుల ప్రభావంతోనో, శనికావేశంలోనో లేదా ఆర్థిక అవసరాల కోసం నేరాల బాట పట్టి జైలుకి వెళ్ళి మారి తిరిగి జనజీవన స్రవంతిలో కలుస్తున్న వారు పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ప్రదీప్ రెడ్డి. వలగుంట్లో ప్రదీప్ రెడ్డిపై రౌడీ షీట్ ఉంది. ఒక ప్రదీప్ రెడ్డిపై రౌడీ షీట్ ఎందుకు పోలీసులు ఓపెన్ చేయాల్సి వచ్చింది? నయీం గ్యాంగ్తో అతనికి ఉన్న సంబంధాలు ఏంటి? కోనాపూరి రాములకి అతనికి ఉన్న లింక్ ఏంటి? కోనాపూరి శంకర్పై అతను జరిపిన కాల్పుల వెనక కథ ఏంటి అనే విషయాల్ని ప్రదీప్ రెడ్డి తెలుసుకుందాం. అయితే దీనికన్నా ముందు ప్రదీప్ రెడ్డిని హీరో చేయాలనో లేదా ప్రదీప్ రెడ్డి కార్యక్రమాలన్నీ అతన్ని హీరోగా చూపించాలనే ఉద్దేశం కాదు. ఒక వ్యక్తి నేరం చేయడానికి వెనక గల కారణాలను పరిచయం చేస్తాం. ఆ వ్యక్తి ఎందుకు నేరాల బాట పట్టాడని పరిచయం చేస్తే మిగతా వ్యక్తులు కానీ మిగతా వ్యవస్థ కానీ ఆ వ్యక్తి వెళ్ళే దారి వైపు వెళ్లకుండా ఉండాలని పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. అంతేగాని ప్రదీప్ రెడ్డిలాగా నేరస్తుల బాట పట్టమని కాదు, ప్రదీప్ రెడ్డి నేరాల బాట వైపు ఎందుకు వెళ్ళారని తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. అయితే ప్రదీప్ రెడ్డికి అసలు నేరాల బాట వైపు ఎందుకు వెళ్ళారు అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుంది. ప్రదీప్ రెడ్డి నమస్తే. వస్తాను. ప్రదీప్ రెడ్డి నయీం తర్వాత ఒకేసారి నల్లగొండ జిల్లాలో మారుమోగిన పేరు. నయీం ఉన్న వరకు భువనగిరి ఆ ప్రాంతంలో నయీం తర్వాత ఇంకెవరు లేరు, నయీం ఒక్కడే ఉండేవాడు. ఎన్కౌంటర్ తర్వాత నయీం 2 అంటూ కొమరెల్లి ప్రదీప్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. కోనాపూర్ రాముల మర్డర్తో కోనాపూర్ రాములు సంబంధించిన విషయంలో ఆయనతో పాటు తిరగడం కానీ, లేదా కోనాపూర్ శంకర్పై జరిపిన కాల్పులు జరపడం పట్టపగలు అదొక విషయం అవ్వచ్చు, లేదా వలిగొండ భువనగిరి ప్రాంతాల్లో సెటిల్మెంట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దాంతో పోలీసులు కూడా మీ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. సాధారణంగా ఒక నేరస్తుడు అవ్వాలనుకుంటే ప్రతి వ్యక్తి కూడా పరిస్థితి ప్రభావం అవ్వచ్చు, 1, 2 ఆర్థిక అవసరాలు అవ్వచ్చు, 3 చెడు స్నేహం అవ్వచ్చు. మరి కొంతమంది సొసైటీలో కానీ ఆ గ్రామంలో కానీ అతని పేరు చెప్తే భయపడాలని కొంతమంది నేరాలు బాధపడుతుంటారు. అంటే గుర్తింపు కోసం అవుతుంటారు. అంటే ఈ కారణాలు కనిపిస్తుంటాయి. ఈ 5 కారణాల్లో కొమరెల్లి ప్రతాప్ రెడ్డి ఏ కారణం చేత నేరాలు బాట పట్టారు అనే విషయం చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. డాడీ ఫార్మర్, వ్యవసాయం చేశాడు. మమ్మీ లేదు, నేను తమ్ముడు. డాడీ ప్రజెంట్ ఉన్నాను నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో క్లర్కే చేస్తాడు. ప్రజెంట్ నాన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ మీద క్లర్కే చేస్తాడు. అట్లా ప్రజెంట్ ఇప్పుడు 2012లో ఫస్ట్ రెస్టారెంట్ ఉండే నాకు, దాబా మా ఒలిగొండ పక్కనే. కునపూర్ రాములు కానీ సాంబశివుని అప్పుడు ఉద్యమించులు బయటకు వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో బాగా చురుగ్గా పాల్గొంటున్నారు. అంటే డాబా పెట్టకముందు ఏం చదువుకున్నారు మీరు? అసలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చేసిన. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి నేను కాలేజీకి వెళ్ళలేదు. ఇంకా దాబా ఫీల్డ్కి వెళ్ళినా కదా. అంటే ఇప్పుడు రెస్టారెంట్ ఉంటే ఆ ఫీల్డ్కి వెళ్ళేసరికి నేను ఇక స్టడీ మీద అంతగానో వెళ్ళలేదు. ఇక దాని తర్వాత ఏమైంది, రాములన్న కానీ సాంబశివుడు కానీ మా విలేజ్ కాబట్టి ఎప్పుడు సాంబశివుడు చనిపోయినాక ఇది పెట్టింది. రాములన్న మన దాబాకాడు రావడం, అక్కడ భోజనం చేయడం, అట్లా బాగా పరిచయాలు ఏర్పడ్డాయి. కొన్ని రోజులు తిరిగినట్టునే ఒక 6-7 మంత్స్ తిరిగిన, తన ఎంబడి తిరిగిన తర్వాతకి లోకల్ ఉంటారు కదా, లోకల్ కొంతమంది మెంబర్స్ అంటే వీళ్ళు పడనోళ్ళు అంతే. రాములు అంటే చాలామంది పడదు. వాళ్ళు ఏంది నువ్వు కూడా తిరుగుదు ఎంబటి, నువ్వు కూడా తిరిగితే మిమ్మల్ని ఏదైనా చేస్తాం, చాలా వరకు చేసిన తర్వాతకి అట్నే చాలామంది విద్యార్థులు కానీ చాలామంది యూత్ కానీ చాలామంది ఎంబడి తిరిగినప్పుడు నన్ను తిప్పుకుంటే వీళ్ళందరూ మళ్ళీ ఆయన ఎంబడి తిరుగుతారని కొంతమంది భావించారు. కానీ అట్లా ఉన్నాగా నేను ఎవరికి అసలు ఛాన్స్ ఇవ్వలేదు. తన టైంలో తర్వాత రాములు చనిపోయాడు. అప్పుడు 4 లేట్ అయిపోయిన తర్వాత చనిపోయాడు. ఇక మా అంతలో మేము ఉన్నాం. నా దాబాని నడిపించుకుంటున్నా. నేను దాబా నడిపిస్తున్న టైంలో ఏదో ఫైరింగ్ ఏదో అన్నారు. అది మనకు సంబంధం లేని ఇష్యూ అంతే. కాకపోతే ఎవరు రూమ్ ఏంటంటే నేనే ఉన్నాడు. సరే ఎవరు చేసారు, ఆయన ఏం చేసారు, మనకు సంబంధం లేని ఇష్యూలు, ఆయన గురించి మనకు సంబంధం లేని ఇష్యూలు అంతే. అంటే కోనాపూర్ శంకర్ మీద కాల్పులు జరిపింది కొమరెల్లి ప్రదీప్ రెడ్డి కాదు. కానీ పట్టపగల కాల్పులు జరిపాయి నేనే అంటూ మీరు అప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా. నేనేమి ఇవ్వలేదు, మనకు సంబంధం లేని ఇష్యూ. అంటే కోనాపూర్ రాములు చంపింది కాబట్టి అతను నయీంకి కోనాపూర్ శంకర్ సహకరించాడు కాబట్టి నయీం అనుచరులతో కోనాపూర్ రాములు చంపినందుకు అతను శిష్యుడిగా మీరు కసి తీర్చుకున్నారనేది ఒక వార్త వచ్చింది. అట్లా వేయాలనుకుంటే రాములు బతుకున్నప్పుడు మేము ఏమైనా ఏద్దు, సంభాషణ చంపినప్పుడు రాములు బతుకున్నప్పుడు ఏమైనా ఏద్దు. మనకు అప్పుడు అట్లా అంత నాలెడ్జ్ కూడా లేదు. అప్పుడు ఇట్లా చేయాలని తిరగాలని ఏమీ లేదు. కేవలం తిరుగుతున్నాం అంత ఎమ్మటి. ఇట్లాంటివి మనకు సంబంధం కాదు. ఎవరు చేసారు, ఆయనకేమున్నాయో, తనకి ఏమి ఇష్యూలు మనకి. కోనాపూర్ రాములు బతుకున్నప్పుడే చేయాలనుకుంటే చేసేవాళ్ళు కానీ చేయలేదంటారు. చేయాలంటే అప్పుడే చేసుకుంటాం కదా, ఆయన ఉన్నప్పుడు చేయగలుగుతాం. కానీ సాంబశివుడు చనిపోయిన తర్వాత కోనాపూర్ రాములు
సాంబశివుడు చంపిన వాళ్ళపై ప్రతీకారం తీర్చుకుంటారంటూ కొంతమంది తిరిగి ఒక గ్యాంగ్ ఫామ్ చేశారు. ఆ గ్యాంగ్లో మీరున్నారా? మన గ్యాంగ్ ఎప్పుడు ఫామ్ ఏం చేయలేదు. మామూలు చాలామంది అభిమానులు వస్తుండే, అట్లాంటి ఏం చేయలేదు. ఆయన కూడా ఏం చేయలేదు. లోపల ఏమైనా చేసినా మనకు అంతగానో లోపల తెలియదు. కానీ సాంబశివుడు చనిపోయిన తర్వాత రాముల వెనక నేను తిరిగాను మీరు చెప్తున్నారు. అవును, కొనాపూర్ రాములు కూడా నయం చంపుతానంటూ ఇంటి ముందు పాములు విడిచిపెట్టడం అని చేశారు. అటువంటి ఘటనలు ఏమి గుర్తున్నాయి మీకు? అంటే నయీము కొనాపూర్ రాములకి ఏ విధంగా బెదిరించేవారు? ఊర్లో పాములు వదిలిపెట్టడం ఒకటి జరిగింది. హైదరాబాద్ లేడా మన స్వాగత్ గ్రాండ్ హోటల్ కాడ ఒక ఇన్సిడెంట్ జరిగింది నైట్లో. మనకు అంత తెలియదు, పొద్దున్న నైట్ లేని కానీ మార్నింగ్ తెలిసింది. ఒక సుమోలో ఒక 5 మంది వచ్చారని చంపనీకలు గన్మెన్లు ఉండే కదా, అప్పుడు ఇది తప్పించుకున్నట్లు ఒక 4 జరిగింది. ఇట్లా 4 జరిగిన ఎప్పుడైనా కానీ త్రుట్లు తప్పించుకునేది అంతే. కొనుపూర్ రాములన్న త్రుట్లు తప్పించుకుండు, ఒక 5-6 సార్లు తప్పించుకుండు. లాస్ట్ టైంలో ఆ రోజు 2014 మే 11 అనుకుంటా, ఆ రోజు నల్గొండ ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పుడు కూడా మాకు ఫోన్ చేసిండు. నాకు డైరెక్ట్ ఫోన్ చేయలేదు, మా లోకల్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇట్లా వస్తున్నాం. 2 కూడా పెళ్ళి ఉండే గౌడ్స్ మ్యారేజ్కి వస్తున్నా సరికి మేము ఒకటి యూత్ అంతా కలిసి ఒక 50 మెంబర్స్ ఉన్నాం. మన లోకల్లో ఒక 50 మంది దాకా ఉన్నాం. ఉన్నాక కొద్దిసేపటికి అటాక్ అయిందంటే తెలిసింది. ఏమని ఇట్లా ఫైర్ అయింది అంటే ఇట్లాంటి 5-6 జరిగినాయి కదా, ఆల్రెడీ ఒక 5-6 జరిగిపోయినాయి. ఇట్లాంటివి ఏం కాదులే అనుకున్నాం. తర్వాత చూసి చనిపోయిందని తెలిసింది. ఒక 15 రోజులు బాధపడ్డాం, చాలా బాధపడ్డాం. ఉంటే ఏంటంటే చాలామంది బాగుపడదు అని, ఆయనతో ఉంటే చాలామంది బాగుపడదు అని అనుకున్నాం. ఒక 10-15 రోజుల దాకా బాధపడ్డాం. దాని తర్వాతకి యథావిధిగా అందరూ ఒకరంతలో సైలెంట్ అయిపోయారు. అప్పుడు చాలామంది అన్నాని అందుకు ఎవరు రాలేదు. మరి ఎవరు చంపారు? కోనాపూర్ శంకర్ మీద ఎవరు కాల్పులు చెప్పారు? ఇక అది ఆయన్ని అడగాలి, నాకు తెలియదు అది. ఓకే, కోనాపూర్ శంకర్ కార్పుల విషయం పక్కన పెడితే ఇంకా అక్కడి నుంచి కోనాపూర్ రాములు చనిపోవడం తర్వాత నయీం ఎన్కౌంటర్ అవ్వడం, నయీం ఎన్కౌంటర్ వరకు కాముగా ఉన్న కొమరెల్లి ప్రతాప్ రెడ్డి నయీం ఎన్కౌంటర్ తర్వాత ఒకేసారి తెరపైకి ఎందుకు వచ్చారు? అంతమంది కూడా నేనేం లోపల దాచిపెట్టుకోలే కదా, నేను బయటనే ఉన్నా. నార్మల్గా పేచీలోకి వస్తుండేది, మన సిఏ గారు బాలగంగేడి సార్ని కలుస్తుండేది, పేచీలోకి వస్తుండే, అటెండ్ అయిపోతుండేది. ఎందుకు పేషీకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏ కేసు? కోర్టు కదా అదే. ఇప్పుడు శంకర్ కేసే నా మీద పెట్టారు కదా, ఫస్ట్ కేసు అదేనా? అదే కేసు. నాకు ఇంతమందికి ఎలాంటి కేసులు లేవు. ఇంకోటి నేను వాటి చిన్న మీరు అన్నారు కదా సెటిల్మెంట్ అవి అన్నారు కదా, ఎట్లాంటి దాంట్లో ఒక చిన్న గజం దాంట్లో నేను ఇన్వాల్వ్ అయి ఉంటే దేనికైనా రెడీ. ఓకే, అంటే కోనాపూర్ శంకర్ మీద కాల్పులు ఆ కేసులో మీరు కోర్టుకు రావడం తప్ప ఇంకేలేదు. వేరేది శంకర్పై కాల్పులు జరిపినందుకు నయీం ఏమైనా మీ మీద టార్గెట్ చేశారా? ఏం చేసిరు కానీ మనకు అంతగానే ఐడియాలో అప్పుడు ఫాలో అవుతుండే. ఏదికి మనం కోర్టుకు పోతుంటే ఫాలో అవుతుండే. ఏదో బండ్లు వస్తుండే, మన పక్కన పిల్లలు అంటుండే వాళ్ళు వస్తుంది వీళ్ళు వస్తుంది, ఎట్లా వచ్చినాయి ఒకటే అనుకున్నా. ఆల్రెడీ బదనం పడ్డది నా బట్టి. ఆ రోజు రామలన్నతో వాళ్ళు నేను ఉన్నా కానీ ఆ రోజు పోతే నేను కూడా పోతున్నాయి. ఇది బోనస్ లైఫ్ అనుకున్నా అంతే. ఇక దిగిన నేను వెనకైతే అడిగితే వేయలేను. ఇంకోటి వాళ్ళకి పోయి కాంప్రమైజ్ కాలేను. పోయి నేను తప్పు చేయలేదు, తప్పు చేసింటే నాకు శిక్ష పడుతుంది. ఇప్పుడు నయీం అనేంత సరే ఆ వ్యక్తి ఎంతోమంది చంపిండు, నేను ఒక పెద్ద లెక్క కాదల్లా ఆయన తలుచుకుంటే. అది 7కి రాసింటే ఆడికైతే అనుకున్నా. నేను సైలెంట్గా కామ్గా నా పని చేసుకున్నా. అంటే ఆ టైంలో ఏంటంటే వర్క్ ఏం చేయలేదు. సరే కొద్ది ల్యాండ్ ఉండే, ల్యాండ్ తీసేసుకొని హైదరాబాద్ అనుకుంటా అంతే ఇంట్లోనే ఇక అనుకో. పేషీలోకి వెళ్ళేది, ఇంటికి ఎక్కువ రాకపోతుండే. ఒక 1 ఇయర్కి ఒకసారి వస్తే రేరుగా అది హైదరాబాద్లో ఉంటుండేది. ఎందుకు మెహదీపట్నం? ఎందుకు భయపడ్డారా? భయపడ్డాను కాదు, ఆ టైంలో నన్ను ఎవరు దగ్గర రానియలేదు. అసలు నేను ఫోన్ చేస్తే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం రెస్పాన్స్ అయిపోతుండేది. చాలా భయపడుతుండేది. ఆ టైంలో నా నెంబర్ తిరిగింది ఎవరూ లేరు. అంటే నయీం నుంచి మీకు ఎలాంటి థ్రెట్ కాల్ రాలేదు? కాల్స్ అయితే రాలేదు. సరే బయట వరకు అయితే చాలా వచ్చింది, కాల్స్ అయితే రాలేదు. అంటే నయీం ఎన్కౌంటర్ తర్వాత అప్పుడు మీరు ఎందుకు ఊరు వెళ్ళాల్సి వచ్చింది? అంటే అప్పటికి 4 సార్లు వెళ్ళినా. చనిపోయే ముందు 1 ఇయర్ ముందు కూడా 4 సార్లు వెళ్ళినా. అప్పటికి నార్మల్ తిరుగుతున్నా, హైదరాబాద్లో తిరుగుతున్నప్పుడు మల్లాపూర్ ఏరియాలో ఉన్నా లాస్ట్ టైం. వెళ్ళేటప్పుడు కూడా చాలామంది అన్నారు కానీ మనకు నేను లైట్ తీసుకొని వెళ్తున్నాను అంతే. అయ్యేది ఉంటే అవుతుంది. ఇక అప్పటికేందంటే నేను ఆల్రెడీ బ్లాక్ బెల్ట్ అయిపోయింది. అది మినిమం వస్తుంటే నా రేంజ్ నా కెపాసిటీ తెలుసు. సరే నేనైతే ఎవరినైతే ఏమనలేదు, నన్ను ఏమనంటే అయితే నేను ఊకోను, అది నాకు తెలుసు. అట్లా నేను లేదు కానీ వేరే విధంగా ఎవరి మీద అయితే చేయాలని అట్లాంటివి అయితే ఎప్పుడు నేను చేయలేదు. నాకు కూడా ఇలాంటి కాల్స్ రాలేదు. చనిపోయినాక కూడా ఇంతకుముందుకు 1 ఇయర్ ముందు ఎట్లా వచ్చిందో ఆ నయీం చనిపోయిన తర్వాత కూడా అదే విధంగా తిరిగినా నేను. తిరిగిన తర్వాత ఏమైందంటే సరే ఆల్రెడీ నా మీద ముద్ర పడ్డది. అప్పటికే నా మీద ఆల్రెడీ ముద్ర పడ్డది కదా. సరే ఇప్పుడు అందరైతే నమ్మలేరు, కొంతమంది నమ్ముతారు, అందరైతే నమ్మలేరు. చేసిండేమో అనుకుంటారేమో అని అలాంటి దిగిన ఫీల్డ్కి అయితే దిగేసిన. దాని తర్వాత మెల్లమెల్ల రాజకీయం అని బునిరెడ్డి పైల శేఖర్ రెడ్డి ఉండు, తనను కలవడం జరిగింది. తనకు కూడా తెలుసు ఎట్లాంటి వ్యక్తి అని గమనించిండు. గమనించిన తర్వాత కూడా నేను పోయినప్పుడు ఏమైనా పని ఉన్నా సరే సార్ నేను కూడా పని చేశా కలిసి అంటే కొన్ని మీటింగ్లో తిరిగినాం మేము కూడా. తిరిగిన తర్వాతకి 2017కు అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది. ఇది కార్లో అవి కత్తులు గొడవలు దొరికినాయని.
వాస్తవానికి నా స్కార్పియోలో నేను పోయినా నేనేమైనా చేయాలనుకున్నా నేను పోను కదా. నేను వాస్తవానికి నేను ఏమైనా చేయాలంటే నేను పోను, చేయాలంటే చేపిసి ఓడుతున్నా. కానీ అది ఏదో పోగానే పట్టుకొని ఎక్కడెక్కడ గొడ్డలు పెట్టేసి అప్పటిదప్పుడు చూస్తున్నాగానే ఏం అర్థమైంది నాకు, అసలు ఏం అర్థం కాలేదు. ఇలా బండిలో కూర్చొని అట్నే కూర్చున్నా అంతే. నేను ఇక చూస్తున్నాగానే సాయంత్రం వరకు రిమైండ్ చేశారు. మరి ఎవరన్నా ఫోర్స్ చేసిరో తెలియదు, ఇంతవరకు నాకు తెలియదు, ఇప్పటివరకు కూడా తెలియదు. మాస్కులు నేను గోవాకి వెళ్ళినా. అదొక పాయింట్ ఏంటంటే అంతకుముందు 1 మంత్ కూడా 15 రోజుల కింద గోవాకి వెళ్ళినాం, ఫ్రెండ్స్తో వెళ్ళినాం. అయితే మా నాయమటి ఒక లింగసామని ఉండేది ఫ్రెండ్. తను ఏం చేసి 2-3 పిల్లలు ఆయనకు. రెడ్డి ఇంటికి వెళ్తున్నాం కదా, చిన్న చిన్న బొమ్మలు తీసుకుంటే మాస్కులు చూసిండు. నైట్లో లేజర్ లైట్లో అమ్ముతారు, మాస్కులు తీసుకుండు. ఇంకా అంతే, ఒక మాస్కులు ఒక్కటే తీసుకున్నా అంతే. తీసుకొని ఇంటికి పోయేటప్పుడు ఇంటికి తీసుకోలేదు. హైదరాబాద్లో రూమ్లు ఉండు తీసుకోతాను, బండి వెనకాల అట్నే ఉన్నాయి. ఆయన మర్చిపోయి నేను మర్చిపోయినా. ఆ రోజు అవి కూడా దొరికినాయి, కేవలం అవి దొరికినాయి అంతే. అంటే మాస్కులు వేసుకొని బెదిరించి చంపుదామని ప్లాన్ చేశారు ప్రతిభ రెడ్డి అనేది. అట్లేం లేదు. వాస్తవానికి ఏంటంటే శంకర్కి నాకు సంబంధం లేని విషయం. అప్పుడు తనకు కూడా తెలుసు. తను ఏమైనా చేయాలని నేను వాస్తవానికి నేనే ఆయన ఏమైనా చేయాలనుకుంటే ఆయన కూడా నా మీద ఏం చేయదు కదా. అంటే ఎవరి కోసం అనేది పోలీసుల ఉద్దేశం? ఎవరు చంపడానికి ప్రదీప్ రెడ్డి స్కెచ్ చేశాడు? ఆయన గురించి అనుకోరు, శంకర్ గురించి అనుకోరు. శంకర్ గురించి తన గురించి అనుకోరు. నన్ను అడిగిరు, నేను క్లారిటీ చెప్పినా కానీ మనకు కేసు అయితే పెట్టేసారు. ఆమ్సెట్ ఏదో కేసు పెట్టారు. వెళ్ళిన 2 months ఉన్న లోపల బయటికి వచ్చిన ఎప్పటికీ నా మీద అలాంటి షీట్ ఓపెన్ చేశారు. ఎక్కడ అసలు వాస్తవానికి రౌడ్ షీట్ అంటే ఒకటి ఏంటంటేనా, రోడ్డు మీద పోయి జనాలను కొట్టి తీసుకోండు, పైసలు తీసుకోండు, షాపులలో బెదిరించుడు, ఏం లే అమాయకుల దగ్గర గుంజుకొని తినడు, అసలు అరాచకం చేస్తే వాళ్ళని రౌడ్ షీట్ అంటారు. అప్పుడు రౌడ్ షీట్ ఓపెన్ చేయాలి. నేను ఏం చేసిన అట్లాంటి నేనేం చేయలే కదా. వాస్తవానికి నా ఏమైనా తిన్నా కూర్చున్నా అంటే నా ల్యాండ్స్ని అమ్ముకుని, ఇప్పుడు నా లేకుండా నా ల్యాండ్ అమ్ముకొని తిన్నా కానీ ఇంకొకరి దగ్గర నేను ఒక 1 రూపీ కూడా తీసుకోలే, అప్పు కూడా తీసుకోలే. ఒక్కని బెదిరియలు నా ఇంతవరకు చెప్తాను కదా. ఇట్లా మా వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తారు, నాకు గిర చిన్న సమస్య ఉంది ఫోన్ చేయంటే నేను అనేది నేను చిన్న సమస్యకి ఫోన్ చేసినా కానీ అది బెదిరించిన అంటారు నన్ను. ఆ బదనం నాకు వద్దు. వాస్తవానికి రౌడ్ షీట్ అంటే నేను రౌడ్ షీట్ చేసిన, ఎట్లాంటి రౌడ్ షీట్ నేను చేయలేదు, ఎవరిని బెదిరియలేదు. కేవలం ఏంటంటే సాంబశివుడు రాములు పార్టీలో పనిచేసారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలామంది తిరిగిరు. సరే ఇప్పుడేమో సైలెంట్గా ఉండి వచ్చినప్పుడు చాలామంది తిరిగిరు. ఎందుకు తిరిగిరు? వీళ్ళు జనాల గురించి కొంచెం మంచి చేసిరని తిరుగురు. మా ఊరు మా ఏరియా కాబట్టి మేము కూడా తిరిగినాం. మా నల్గొండ ఏరియా కానీ కల్చర్ అట్లాంటి కల్చర్ అట్లా ఆడనే పుట్టాను నేను. ఆయన తర్వాత నాకు అవగాహన ఉంటుంది కదా. అట్లా తిరిగినా వేరే ఉద్దేశం పైసలు సంపాయాలని. వాస్తవానికి ఇప్పుడు కొనుపూరు రాములలో ఫ్యామిలీ ఉంది. ఆయన అనుకున్నప్పుడు 1000 కోట్లు 2000 కోట్లు ఆడేదో మస్తు సంపాదించి అన్నారు. వాస్తవానికి వాళ్ళ దగ్గర సింగిల్ ఎన్పీ లేదు. ఇప్పుడు ప్రజెంట్ చిన్న సింగిల్ బెడ్రూమ్లు ఉంటారు వాళ్ళు. నేను రోజు చూసినా కూడా నాకు తెలుసు కదా. చూసినా కూడా నాకు తెలుసు వాళ్ళు ఎట్లా పరిస్థితుందో. బయట వాళ్ళు ఏమనుకుంటారు 1000 కోట్లు సెటిల్మెంట్ ఇవి చాలా చెప్తుంటారు. ఇప్పుడు ఈడికి రానికి కూడా కారు మా ఫ్రెండ్దే. అంటే 1000 కోట్లు అంటారు కదా, సంపాయాలి కదా. నేను కూడా రానికి కూడా కారు మా ఫ్రెండ్ల కార్లో వచ్చిన నేను. అంటే ఇక్కడ రావడానికి మీ ఫ్రెండ్ కారు కావచ్చు, కానీ ఊర్లో బయట తిరుగుతున్నప్పుడు బాడీ గార్డ్స్ పెట్టుకొని తిరుగుతారు. బాడీ గార్డ్స్ కదన్నా, అప్పుడు వర్ధంతి అయింది బౌన్సర్లని. అదొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే అది కూడా మనకు మైనస్. వర్ధంతి టైంలో అన్న చాలా అభిమానులు ఆలీలు వస్తుంటారు. సరే నువ్వు కేసు ఒక ఫ్రెండ్ అంతే నాకు బౌన్సర్లని చెప్పలేదు అన్న, మనోళ్ళు వస్తురన్నా హెవీగా ఉంటారు అంటే సరే మనుషులు వస్తారు అనుకున్నా కానీ ఈ బౌన్సర్లను పెట్టి షో చేసి అట్లా ఒక్కోసారి 2 సార్లు వచ్చారు. నెక్స్ట్ టైం నుంచి అసలు రిజెక్ట్ చేసినా నా దగ్గర కూడా రాని వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా కొంతమంది అంబర్పేటలు ఉంటారు, 200-300 మంది ఉంటారు బౌన్సర్ లెక్కనే. వాళ్ళు ఏంటంటే బయటకు పోతేనే డబ్బులు తీసుకుంటారు. అన్న నీ దగ్గర కోసం నాకు డబ్బులు అవసరం లేదని వస్తాం. సరే వచ్చినందుకు వాళ్ళకి వాళ్ళకి చూస్తాం సరే భోజనంగా అట్లాంటివి చూసుకుంటారు. కానీ వేరే విధంగా బౌన్సర్లు మెయింటైన్ చేయాలంటే నేను దగ్గర ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి ఒక 3 years అవుతుంది. 3 years నుంచి అసలు చిన్న దాంట్లో నేను ఏలు పెడితే ఇదే అంటారు. ఇప్పుడు నన్ను ఇప్పుడు ఇటువైపు ఫోన్ మాట్లాడినా ఇదే అంటారు. ఏమంటే 9 సరే జనాలు కొంతమంది ఒక తీరు రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది ఒక తీరు రిసీవ్ చేసుకుంటున్నాను. కొంతమంది భయపడ్డది ఏం లేదన్న, ఎవరు భయపడుతున్నారు ఎవ్వరు భయపడరు. కేవలం ఏంటంటే ఇప్పుడు ఎదుగుతున్నప్పుడు ఎవడు రాయాలి కాబట్టి అట్లా ఇట్లా అని కొంతమంది మన పడనోళ్ళు డిపార్ట్మెంట్ దగ్గర అట్లా చెప్పడం. డిపార్ట్మెంట్ కూడా తెలుసు ఎట్లా అంటారో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఇటు చేసిండా చేయలేనా వాళ్ళు కూడా మొన్న నుంచి కూడా సైలెంట్ అనేవారు. అంటే వాస్తవానికి నేను ఏం చేస్తలేం కదా. నేను చెప్పేసిన నేను దాంతో నేను సైలెంట్గా ఉంటాను సార్. ఏమన్నా నా మీద తప్పు ఉంటే నా మీద ఏమైనా తప్పు వాస్తవానికి చేసిన అంటే తీసుకెళ్ళి ఒకటి. అంటే మీ మీద పెన్ కేసులు ఉన్నాయి ఇప్పుడు 3 ఉంటాయి అన్న. ఒకటి కోనాపూర్ శంకర్ వెహికల్లో ఆర్మ్స్, ఇంకొక కేసు ఒకటి మర్డర్ కేసు బుక్ చేసిరు. ఎవరిది? కోదాడు అబ్బాయి, తన పేరు ఉదయ్ అనుకుంటా. అసలు నాకు పరిచయం కూడా లేదు, 1 month పరిచయం కూడా లేదు నాకు. హైదరాబాద్కి వచ్చిండు అన్న కలిసిండు, అదే సరే అభిమానం అన్నాడు తిరిగిండు నాలుగు. వీళ్ళకు కొనుపూరు శంకర్ వీళ్ళకి ఏమైనా సంబంధం ఉండొచ్చు సరే. శంకర్ కూడా వీళ్ళకి సంబంధం లేని విషయం. వానికి ఎవరెవరితో ఉన్న సంబంధం నాకు తెలియదు. వాడు 7 చనిపోతే ఎన్ని రోజులు ఉన్నట్టు నా అక్కడ 1 month ఉన్నందుకు నా మీద పడ్డది. ఆ బదనం నా మీద పడ్డది కూడా.
అందులో ఏంటి A1 A2? A1 నేనే ఇక వాళ్ళు A1 నేనే L1 అన్న పెట్టిరు. అంటే A1 అంటే మర్డర్ ఎలా జరిగింది చెప్పండి ఒకసారి. మర్డర్ అంటే మామూలుగా కట్టెలతోనో బ్యాట్లతోనో కొట్టిరన్నారు. తర్వాత తెలిసింది మనకు కట్టెలతోనో బ్యాట్లతో మనకు క్లారిటీ లేదు. పిఎస్ పోయిన తర్వాత తెలిసింది. అసలు అది కూడా ఏంటంటే అప్పటికి నా మీద ఒక కేసు అయింది కన్నా. ఇట్లా ఏమన్నా బయటికి ఏమన్నా క్లిక్ అవుతారు అనుకుర్రా ఏమనుకురా అర్థం కాలేదు. అది అసలు వింతగా అయింది. అసలు తీసుకుపోయి లోపల పెట్టిరు అంతే. అసలు ఎందుకు ఎందుకుంటే మర్డర్ అయిందిరా నిన్నే తీసుకొచ్చినాం నువ్వే సైలెంట్ కూర్చో నువ్వు ఇక అని కొంత వాళ్ళు చెప్పారు. డిపార్ట్మెంట్ కూడా సరే వాళ్ళు చేయాలని ఏం చేయలేదు. ఎవరు చేయించారో అది నాకు ఇంకా అర్థమవుతలేదు. 2 కేసులు అయితే అర్థమవుతలేదు అసలు. ఇక మొదటి కేసు సార్ ఎవరు చేయించారో అది మనసులో ఉంది, కానీ ఈ 2 కేసులు ఎవరు చేయించారో అసలు ఐడియా లేదు మనకు. 3వ కేసులో కోదాడ కేసులో రెండో కోదాడ కేసులో మీరు 302 మీద ఉందా లేదా 120B ఉందా మీ మీద? 302 ఉంది, 120B లేదు. అంటే మీరు ఆల్రెడీ ఆ స్పాట్లో ఉన్నట్లుగానే పోలీసు ప్రూవ్ చేసి ఉంటారు. ఆ స్పాట్లో ఉన్నట్టే. అసలు ఈ స్పాట్లో లేరు. స్పాట్లోనే సంబంధం లేని విషయం అది. అది అయింది ఏడా మన తార్నాక్ ఏరియాలో అయింది. నేను క్యాంపస్లో ఉన్నా రోజు. తార్నాక క్యాంపస్ మధ్య దూరం కానీ నేను ఆడున్నా కదా. ఇక్కడ చంపేవాడికి వెళ్ళిపోవచ్చు కదా. అది కరెక్ట్ కదా. మధ్యలో ఏం దూరమే లేదు కదా, మధ్యలో బ్రిడ్జే ఉంటుంది. తార్నాక్లో కొట్టి ఆరాధన థియేటర్ దాటితే ఓయూ హాస్టల్ గ్రౌండ్. మనకు సంబంధం లేదు కదా. అసలు నా సంబంధం లేదు అంటే ఓకే, కానీ తార్నాక్కి ఓయూకి పెద్ద దూరమే ఉండదు అంటున్నాను. అవును, ఎస్కేప్ అవ్వాలంటే వెళ్ళొచ్చు. ఆరాధన థియేటర్ గోడ దాటామంటే స్టార్ మన ఓయూ గ్రౌండ్స్లో పడతాం. అవునవును, కానీ మనకు సంబంధం లేదు విషయం అన్నది. ఓకే, సంబంధం లేదంటే కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు ఉంది, న్యాయస్థానంలో వాళ్ళు అలా తెలుసుకుంటాను నేను. నయీం చనిపోయిన తర్వాత నల్గొండ జిల్లా వాసిగా మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే జనాలు లేక మనం ఆలోచిస్తామన్నా. కొంతమంది అయితే లోకల్లో తిరిగేట, కొంతమంది భయపడి తిరిగేది అప్పట్లో. ఇప్పుడు ఫ్రీడమ్ తిరుగుతారు అంతే. ఇప్పుడు డిపార్ట్మెంట్కి చాలా స్టిక్ ఉంది కాబట్టి లోకల్లో మాత్రం ఎలాంటి జరగట్లేదు. అంతా ప్రశాంతంగా ఉంటారు జనాలంతా. నయీం అంటే అందులో మేము ఒకళ్ళు మాలాంటి వాళ్ళు చాలామంది కూడా. నయీం ఉన్నప్పుడు అరాచకాలు ఏ విధంగా ఉండేవి అక్కడ? అరాచకాలు అంటే చాలా ఉండేయన్న, చాలా చేసేది చాలా ఉండే. మన నోటితో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది తెలుసు, మీకు కూడా తెలుసు. వల్లిగొండ వాసిగా చెప్పండి. మా ఏరియాలో అంటే భయపడుతుండేది ఎవరైనా సరే. నేను ఉన్న టైంలో మా ఏరియాలో భయపడుతుండే. సరే లోకల్ లాగానే కదా, ఎక్కడన్నా నడిచేది కదా. మనకేంటంటే ఇక అంత పెద్ద టచ్ అంటే వాళ్ళ మనసులో ఉండేది, కానీ అంతగానం ఎవరు లోకల్ చేస్తుండే మనం పట్టించుకోకపోతుండే. మన తెరువు అయితే రాకపోతుండే. మన తెరువు వచ్చి ఏమైనా చేస్తే మనం ఏమైనా ఇన్వాల్వ్ అవుతుండే. మన తెరువు రాకపోతుండే. ఫస్ట్ కొద్దిగా ఏమో మామూలుగా మాట్లాడారు, తర్వాతకి ఎవరంతలో సైలెంట్ ఊరు అంతే. ఇక నయం చనిపోయిన తర్వాత ఎవరు లేరు ఇప్పుడు. కోనాపూర్ రాములు అనుచరుడుగా ముద్రపడిన ప్రదీప్ రెడ్డి వైపు నయం ఎందుకు చూడలేదు? అంటే నయంతో మీరు కాంప్రమైజ్ అయ్యారా? అట్లేం లేదన్న, ఏమో అదే నాకు అర్థం కాదు ఇంతవరకు. సరే నయం తలుసుకుని నేను పెద్ద ఏం కథ కాదు ఆ టైంలో. ఈ టైంలో ఆ టైంలో ఒకటే, కానీ మరి తిరిగి అన్నారు మరి నా కిస్మత, నేను దొరకలేనా, అది నాకు ఇంకా అర్థమవుతలేదు. సరే, ఇప్పుడు మీ మీద 3 అక్రమ కేసులు ఉన్నాయని మీరు చెప్తున్నారు. అది అక్రమ కేసులా సక్రమ కేసులా కోర్టు ఉండే. ఓకే, కానీ చాలామంది నేరస్తులు మీ ఫస్ట్లో అడిగిన క్వశ్చన్ ప్రకారం చాలామంది పబ్లిసిటీ కోసం నేరాలు పడుతుంటారు. మీరు ఈ పబ్లిసిటీ కోసం పట్టారా, అది ఆకస్మికంగా అందులో దిగిపోయారు ఊబిలోకి? అన్న ఎట్లా అంటే మీరు అన్నారు కదా, ఒకటే నేరాలు ఉంటే ఒకసారి బాధ అనిపిస్తుంది నాకు కూడా. సరే రాగానే ఫస్ట్ ఏమన్నా మీరు రౌడీ షీట్ అన్నారు. సరే వాసు వీడన్నా కానీ పిఎస్లో పోయినా అంటారు. మామూలుగా అది వాడు అంతే, అది రాగానే రౌడీ షీట్ అంటే ఆ షీట్ అంతే రౌడీజం చేసినా అనుకుంటారు. తెలిసిన వాళ్ళకి అర్థమైతే తెలియని వాళ్ళకి అర్థం కాదు అంతే. అయితే ఏంటంటే ఫస్ట్ టైంలో అసలు ఎట్లా ఊబిలోకి ఎట్లా మామూలుగా నేను చేసేది రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ ఉన్నా అప్పటికు మనకు దాబా ఉండేది, రెస్టారెంట్ ఉండేది. అది చిన్నగా నడిచేది. సరే నెలకి ఎంత వచ్చిన ఇన్కమ్ వచ్చినా అది నడిచేది. అప్పటికి నా బ్లాక్ బెల్ట్ అయిపోయింది, కరెక్ట్ బ్లాక్ బెల్ట్ అయిపోయింది. నేను కూడా ఏమనుకున్నా అంటే ఆర్మీకి సెలెక్ట్ పిఎస్కి అంటే ఈ ఆర్మీలో బాగా ఇంట్రెస్ట్ ఉండే. అప్పటికి 3-4 ఈవెంట్స్కి వెళ్ళిపోయినా. ఈవెంట్స్ వచ్చినాయి, ఏమన్నా హకీంపేటలో పోయినా సిఆర్పిఎఫ్ అది వచ్చింది, ఎక్సైజ్ వచ్చింది, ఆర్మీలో వచ్చింది, ఎగ్జామ్లో పోయింది. రెడ్డి కాబట్టి రిజర్వేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి పోయింది నాది. నేను ఆ రూట్లో ఆలోచించాను, ఈ రూట్ ఎప్పుడు ఆలోచించాలి. నేను ఆలోచించి మొత్తం డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలి, ఎస్ఐగా ఉండాలి, లేకపోతే ఆర్మీలో జాయిన్ కావాలి, ఇది ఉండే. కానీ ఎప్పుడు నేను ఈ ఫీల్డ్కి రావాలి, ఈ ఫీల్డ్కి రావాలి, ఇట్లా ఎదగాలంటే రాములు బతుకున్నప్పుడే నేను ఏదైనా చేస్తాను. రాములు బతుకున్నప్పుడు ఏదైనా చేస్తాను, రాములు బతుకున్నప్పుడే. కానీ ఈ తర్వాతకి ఏదో చేయాలని అది లేదని. అదంతా ఏంటంటే లోకల్ మస్తు చెప్పుకుంటారు, అదంతా పడనలు చెప్తారు. మా ఏరియాలో ఇప్పుడు వచ్చాయని మీరు కనుక్కోండి, 100%లో 90% పలానా మంచోడ్రా అనట్రోలే. కానీ ఒక 10% అంటే వాళ్ళు దొంగలు మస్తుకుంటారు. కానీ అటు మీరు కనుక్కున్న తర్వాత అడగను అంతే. అంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ప్రదీప్ రెడ్డి ఏదో డిగ్రీ చదువుకుంటూ ఒక వ్యాపారం చేసుకుంటూ సాధారణ కుటుంబంలో వెళ్తున్న మీ ఫ్యామిలీలోకి
ఒక రౌడీ షీటర్ అని, ఒక మర్డర్ చేశారని, ఇటువంటి నేరాలు రావడం, మీకోసం పోలీసులు వెతుకులాటం, అటువంటి సమయంలో మీ నాన్నగారు ఎలా సఫర్ అయ్యారు? అంటే మన గురించి అంటే పోలీసులు అయితే ఎప్పుడూ వెతకలేదు, నార్మల్గా అయిపోయినాయి. పోలీసులు వెతకపోయినా మేము ముద్ర పడిన విషయం తెలిసిన తర్వాత మీ నాన్నగారు ఎలా? ఆయన ఒకటే నమ్మిండు, మావాడైతే అట్లా చేయడు. సరే చేసిన మామూలు కొట్లాటలు పంచాలంటే వేరు, కానీ ఇట్లా అయితే ఇంత పెద్ద క్రూరంగా చేయడు, వీడు దేనికి ఆశించాడు, డబ్బులకి ఎప్పుడైతే ఆశించాడు, ఏమన్నా కానీ అని ఫుల్ సపోర్ట్ చేసింది నాకు. ఆ విషయంలో ఫుల్ సపోర్ట్ చేసేది. నువ్వు తప్పు చేయలేగరా, నువ్వు తిరుగు, ఇక నీకు ఏడికి రాసి ఉంటే గానే బతుతావు, ఉంటుంటావు పోతావు అంతే డైరెక్ట్ చెప్పేది. భయపడపోతుండే, నువ్వు అట్లా అలా వేరే పేరెంట్స్ ఉంటారు ఎట్లా అంటే భయపడుతుంటారు. ఆయన భయపడి నేను భయపడతాను అనుకో, ఆయన అదే ఒకటే చెప్పేది, నువ్వు ఎట్లన్నా తిరుగు, నువ్వు తప్పైతే చేసలేవు కదా, ఏదైతే ఉంటే అది అవుతుంది, బతుకుంటే బతుకు, సచ్చి వస్తావు. అది ఏ విధంగా ఫుల్ సపోర్ట్ చేసేది ఆ విషయంలో. అంటే మీ నాన్నగారు సపోర్ట్ చేసిన సొసైటీ మాత్రం మీకు ఒక ముద్ర వేసింది. మా ముద్ర వేసింది. ఆ ముద్ర బాధపడుతుండేది బయట పోయినప్పుడు అడుగుతుండే, మీ కొడుకు ఇట్లా అంటే అట్లా అంటే జనాలు కూడా అట్లా అడగపోతుండే, మీ కొడుకు ఇట్లా చేసినట్టు అనపోతుండే. వాళ్ళు ఏంటంటే సరే జనాలకు ఏమర్థమని తెలియదు. కొంతమంది ఇప్పుడు సరే నయం వాళ్ళ బాధితులు చాలామంది ఉంటారు, కానీ ఎవరన్నా కావచ్చు, వాళ్ళకి ఎట్లుంటుంది మంచి పని అయింది అనుకుంటారు. సరే వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుని తెలియదు. నేను చేసిన చేయాలని నాకు తెలుసు, జనాలు ఎందుకు కొంతమంది చేయాలని తెలుసు, కొంతమంది చేయాలని తెలుసు, ఈడని చేసి ఇంకోటి చేయొచ్చు అనుకుంటారు, కొంతమంది నిజంగా చేసిన అనుకుంటారు. ఎవరు ఏమనుకుంటారు అది నాకు తెలియదు. కానీ ఇంకా అంటే తెలియకపోయినా సొసైటీలో ముద్ర నుంచి బయటపడడానికి మరి ఏం చేయాలి మనం? అయితే వాస్తవం కన్నా మీరు అన్నట్టు రౌడీ షీట్లు కొంతమంది హైదరాబాద్లో లోకల్ రౌడీ షీట్లు ఉంటారు, వాళ్ళ లెక్క ముద్ర నాకు పర్లేదు, నేను అట్లా ఎప్పుడు ఫీల్ అవుతలేను. సరే ముద్ర ఉందేమో కానీ అట్లాంటి ముద్ర నాకు ఎప్పుడు లేదు. అట్లా ముద్ర ఉంటే నా ఏమంటే ఇప్పుడు సరే మీరు మామూలు లోకల్గా అనుకోండి, సరే పిల్లలు చాలామంది ఉంటారు, 20,000 మంది ఉంటే ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళైతే నా మీద ముద్ర ఉండి అరాచకం చేస్తే నా ఏమంటే ఎవరు తిరగరు. ఇప్పటికైనా సరే అభిమానంతో చాలామంది వస్తున్నారు, కానీ అట్లాంటి ముద్ర నేను అది ఫీల్ అవుతున్నా. నేనైతే రౌడీజం చేయలేదు. చిన్న ఒక గజం అంటారు కదా, గజం కూడా ఒక ఫోన్ చేసి మాట్లాడాలి నేను. గజం కూడా ఫోన్ చేసి మా ఊర్లో కూడా ఇప్పుడు నా ల్యాండ్ ఉంది, ఇంకా నాకు రిజిస్ట్రేషన్ కాలేదు, నా ల్యాండ్ విషయం కూడా సైలెంట్గా ఉన్నా, అలా చేసినప్పుడు తీసుకుందామని. ఏంటంటే ఒక ఫోన్ చేసిన అనుకో వాళ్ళు ఇట్లా బదనాలు చేస్తారు. అట్లాంటి విషయాలు అయితే లేదన్నా. కానీ మీరు చెప్తున్నట్లుగా ఏమి లేవు అంటున్నారు, 3 కేసులు ఉన్నాయని పోలీస్ రికార్డ్స్ చెప్తున్నాయి. అవును సరే, అది అక్రమ కేసులు సక్రమ కేసులు పక్కన పెడితే ముద్ర పడింది మీకు మీ కుటుంబం మీద. పడినప్పుడు ముద్ర పడిన కొమరేళ్ళ ప్రదీప్ రెడ్డి గారికి అమ్మాయి ఎలాగ వచ్చారు? ఎవరు? మీ వివాహం ఎలా జరిగిందా? వాళ్ళకి తెలీదా? అన్న నాది లవ్ మ్యారేజ్ అన్న. మా మిస్సెస్కు ఫాదర్ లేడు, మదర్ లేదు. అయితే పీజీ చేసింది, గ్రూప్ 1 కూడా రాసింది. ఒక 5 మరతో నేను పోయినట్టుంది. మామూలుగా పరిచయం అది ఉండేది కొత్తగూడెంలో. అసలు అప్పుడు ఇంకా మధ్యలో ఏంటంటే నేను శాండీ గారు అట్లా బిజినెస్ చేస్తుండే అట్లా. అసలు హైదరాబాద్కి వచ్చినప్పుడు పరిచయం అయింది, అక్కడ వెళ్ళినప్పుడు కూడా పరిచయం అయింది. దాని తర్వాత ఫోన్లు మాట్లాడుకున్నాం. నా ఫస్ట్ ఫోన్లోనే క్లారిటీ చెప్పిన నేను ఏమని, ఫస్ట్ ప్రదీప్ రెడ్డిని కొట్టు, నీకు చూస్తామని చెప్పిన. ఇక నేను అబద్ధం చెప్పలేదు, అంటే చూసుకుందాం ఆల్రెడీ. చూసుకుని కొన్ని రోజులు నాతో మాట్లాడింది కదా, నేను తప్పు చేసి ఉంటే నీకు అట్లా అనిపిస్తే నా జీవితంలో రాకిగా, నేను కరెక్ట్ అనుకుంటే రా, 2 ఆప్షన్లు చెప్పేసిన. అంటే వాస్తవం చెప్పేసిన, నేను చేయలేదు ఇట్లా పెట్టిరు, అవి కోర్టులోనే చూసుకుంటాయి, నన్ను నమ్మితే నన్ను నమ్ముకొని రా అన్న. వాస్తవానికి ఏంటంటే అమ్మాయి కూడా ఇప్పుడు ఒప్పుకోవచ్చు, 1.5 year అయితే మ్యారేజ్. నా గురించి తెలుసు కాబట్టి ఇప్పటికైనా సరే మేము మంచిగా ఉంటాం. ఇప్పటికైనా సరే నన్ను అన్నీ అర్థం చేసుకుంటుంది అన్నట్టు తెలుసు కదా. నేను రోజు ఇంట్లో ఉంటా కన్నా, నేనేం బెదిరిస్తున్నా ఏమన్నా కొడుతున్నది, రోజు రెగ్యులర్ నన్ను చూస్తుంది ఇంట్లో కూర్చొని. ఆమెనే పర్సన్ స్టన్ అవుతుంటుంది, ఆ బయట ఇట్లా భయపడతారు, అట్లా అంటే అట్లా అంటారు ఇట్లా అంటారు, నువ్వు ఇంత సింపుల్గా ఉంటావు. వాస్తవం సింపుల్గా ఉంటాను, కాబట్టి జనాలందరూ చాలామంది అనుకుంటారేమో, అంటే ఆమె ముందు సింపుల్గా ఉంటారు, బయట కూడా సింపుల్గా ఉంటాను. అసలు నన్ను చూసే వాళ్ళు గుర్తుపడరు. ఇంకా నేను షేవింగ్ చేసుకోవాలి. జర నేను మొన్న బాగా ఫీవర్ వచ్చిండే, ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చేసరికి ఇక మనిషిని వీక్ అయిపోయినా, ఇక షేవింగ్ కూడా చేసుకున్నాను, టైం లేక చేయించుకోవాలి. కానీ ఇంక నేను షేవింగ్ చేసుకుని మీరు గుర్తుపడరు, నువ్వేనా అంటావు. ఓకే, ఆ అమ్మాయి ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీలో మార్పు ఏమొచ్చింది అన్న? అప్పటికి కూడా నాలో మార్పు ఉంది, అప్పటికి ఉంది. సరే మీరు ఏంటంటే కొంతమంది పెళ్ళి అయినాక మారుతారంటారు కదా, మ్యారేజ్ అయిన తర్వాతకి నేను ఒకటే ఆలోచించిన, సరే నా వల్ల ఎవరికన్నా నీ లాభం అయితే అంటే నా వల్ల 10 రూపాయలు ఎవరన్నా లాభపడతా అంటే అది కూడా లీగల్గా ఉంటే, అది ఏదైనా కానీ నాతో కాకపోతే ఎమ్మెల్యేతో అవుతుందా, మినిస్టర్తో అవుతుందా, ఒక మంచి లీడర్తో అవుతుందా, మంచి నాయకునితో అవుతుందా, నాతో అవుతుందా, అది అట్లాంటి పనులు చేసి పెడతా. అది రేరుగా, అది కూడా ఈ మధ్యలో చేస్తలేను, ఇక వాడు చేసినా కానీ ఇప్పుడు మొత్తం పైరల్ చేస్తున్నా అంటారు అని. అట్లాంటి ఏమైనా చేస్తా. ఇంకొకటి ఏమైనా ఇప్పుడు సరే నాతో 10 రూపాయలు అనుకో, అల్లెక్కలు ఒక 4 రూపాయలు పంచి పెడతా. ఆ 10 రూపాయలు కూడా ఎక్కడే మీరు అంటారు, ఆ 10 రూపాయలు ఇన్కమ్ కూడా ఎక్కడ అంటారు. అవి కూడా నేను ల్యాండ్ అయిన డబ్బులు, అవి కూడా ల్యాండ్ అంతా 1,50 లక్షలు వచ్చినాయి. అవే ఇన్ని రోజుల దాకా ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన. నిన్న మొన్న ఏంటంటే సరే మ్యారేజ్ చేసుకుని వీడు ఏం చేస్తారు, వాస్తవానికి ఏం పని చేయకపోతే అందరూ ఏమనుకుంటారా, ఎక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం పైలు వస్తుంటే ఈయనకేమైనా అనుకుంటారు. అందుకని ఈ మధ్యలో కూడా 2-3 విధాలు 2 బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా.
1 మంత్ తర్వాత మీరే చూస్తారు. ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది ఇలాంటికి వెళ్తే మనకు సంబంధం లేదు, ఎట్లాంటి దాంతో సంబంధం లేదు, అంతా డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి తెలిసి నా గురించి ఎట్లాంటి ఏమున్నా కానీ నేను ఎప్పుడప్పుడు అప్డేట్ ఉంటాను వాళ్ళకు. సరే పోయి సంతకాలు కూడా పెడుతుంటారు, సైన్. మీ జీవితంలోకి వచ్చాక మీలో మార్పు వచ్చింది? మార్పు అంటే మార్పు అని ఏం లేదన్న. మళ్ళీ మీరు ఏంటంటే మార్పు వచ్చిందంటే నేను అప్పుడు తప్పు చేసి ఉన్నాయితా. ఇప్పుడు మార్పు వచ్చిందంటే నేను అప్పుడు తప్పు చేసి ఉన్నాయితా. నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఎన్నడూ మార్పు రాలేదు, నేను ఉన్నట్లే ఉంటున్నా. అంటే ఆ పెళ్ళికి ముందు ఎలాగ ఉన్నారు, పెళ్ళి అయిన తర్వాత ఎలాగే ఉన్నారు? అంటే పెళ్ళి ముందంటే ఒకటిదన్నా, పెళ్ళి ముందుకు జర సరికిలా తిరిగేది బాగా. పొద్దున పోతే నైట్ రావడం, ఫంక్షన్లని, పెళ్ళిళ్ళని. ఇక అప్పుడు ఎంజాయ్ అట్లా ఉండేది. మ్యారేజ్ తర్వాత కొద్దిగా బాధ్యత వస్తుంది కదా, అవన్నీ బంద్ చేసుకొని మనంతలో మనం ఏదైనా సరే. నేనేమనుకుంటున్నా అంటే రాజకీయంగా ఎదగాలి. సరే నేను ఆల్రెడీ ఇరికినా, ఇక ఉచ్చులు ఇరికినా కదా, సరే మెల్లమెల్లది క్లోజ్ చేసుకోవాలి. నా అంతలో నేను బతుకుతున్నా, రాజకీయం చేసుకొని బతకాలి అంతే. ఇక వేరే ఆప్షన్ ఏం లేదు. ఏదైనా బిజినెస్ చేసుకుంటూ రాజకీయంలో వెళ్ళిపోవాలి అంతేగా. నాతోని ఎవరికి పని అయినా చేసి పెడతా నేను. సార్ నాతో అయ్యేంతవరకే, నాతో 10 రూపాయలు సాయం అంటే అట్లా కూడా సాయం చేస్తా. ఆ పేరైతే నాకు ఉందన్న. లోకల్ అయితే, లోకల్ అంటే మా ఊరు వరకు కాదు, యాదగిరి, అది మన యాదాద్రి కానీ, నల్గొండ కానీ, భువనగిరి, చౌటుప్పల్ 4 కాన్సెన్స్లు ఉంటాయి. 4 కాన్సెన్స్లలో ప్రతి ఒక్క పిల్లలు ఉంటారు లోకల్లో. వాళ్ళకి తెలుసు. సరే నేను మామూలుగా ఉన్న చావు అయినా సరే, పెళ్ళి అయినా సరే, నా వంతు ఆ ദിവസം 10,000 అనుకో, అలాగే 5,000 ఇచ్చేస్తా. వచ్చడం నాకు కిరాయి లేకున్నా సరే, అట్లాంటి వాళ్ళు అడుకుంటూ వస్తా. అంతవరకు అయితే నాకు ఉందన్న. అది చాలనుకుంటున్నా. ఏమన్నా రాజకీయం ఎదగాలనుకుంటున్నాను, వేరే అట్లాంటి ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు నేను మారని కారణాలు ఏం లేవు, ఇట్నే ఉంటున్నా. ఓకే, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ప్రదీప్ రెడ్డికి నయీం 2 అనే పేరు పడడం అనేది ప్లస్ అనుకోవాలా, మైనస్ అనుకోవాలి? కొంతమంది ప్లస్, కొంతమంది మైనస్ అన్న. అది నాకు మైనస్. ఏ విధంగా? అది ఎట్లా అంటే వాస్తవానికి ఆ రోజు నేనే స్టన్ అయినా. అట్లా హైప్ చేసినట్టు. సరే ప్రెస్సులు కూడా వాళ్ళు ఏలని వేసిర్రా, కొంతమంది వేయించిరా తెలియదు నాకు. వాళ్ళైతే నాకు వాళ్ళకి శత్రుత్వం లేదు కాబట్టి వేయరు, ఎవరన్నా వేస్తేనే వేస్తారు. అది కూడా అసలు ఏదో యూసుఫ్ కూడా అని చెప్పారు, ఆడ ఎన్నో గజాలు ల్యాండ్ అన్నారు. అది ఇప్పుడు వినడం ఫస్ట్ టైము. ఎవరు రౌడీ షీట్ పేరు చెప్పారు, వాళ్ళకి నాకు సంబంధం ఉందన్నారు. ఇవన్నీ సంబంధాలు ఉంటాయి. కనీసం నా దగ్గర 10 లక్షల క్యాష్ ఉండాలి కానీ అది నాకు సరే. అమౌంట్ విషయంలోనైనా, సర్కిల్ విషయంలోనైనా ఇదంతా ఫేక్. ఇక మా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు, మా పేరెంట్స్ కానీ నాకున్న సర్కిల్ అవుతారు. నువ్వు మాదిలో కూడా రాత్రి కూడా నిద్రపోయినావు అంటారు వాళ్ళు. అంటే నైట్లోనే పోయి అట్లా అంతగానో ఘోరంగా చేసారు ప్రచారం. బయటకు వచ్చినాక అంత జనాలు మీద ఇంత చూస్తారు, అవునా నీకు ఉన్నాయని అనుకుంటారు, సంబంధం ఉన్నాయి. కొంత తెలుగులో అట్లా అంటారు కదా. ఉన్నాయంటే ఇక సరిగ్గా నేను నన్ను నమ్ముతారు, నమ్మని అనుకుంటారు. ఇక అనుకుంటే నాకేం ఒరిగిలే, అనుకోమని సైలెంట్గా ఉండేది. కానీ ఆ ముద్ర పడడం వల్ల మీ కుటుంబం ఏమైనా సఫర్ అయిందా? సఫర్ అంటే మీ ఫ్యామిలీ కానీ ఇక బాధపడేదండి. వాళ్ళు బాధపడుతుండేది. ఏంది ఇట్లా అయింది అని. నేను మంచిగా ఉంటే ఏదైనా బిజినెస్ చేసుకుందు ఏదైనా. ఇప్పుడు మామూలుగా అంటే మెయిన్ డాడీకి ఏంటంటే నేను డిపార్ట్మెంట్ వెళ్ళడం చాలా ఇష్టం అన్నట్టు. ఆర్మీ కానీ, ఇప్పటికి మా డాడీ పేరు పోలీస్ రామరెడ్డి అంటారు. చిన్న అంటే హైట్ ప్రాబ్లం కాబట్టి జాబ్ రాలేదు. అదే నేను ఖచ్చితంగా నేను చేయాలి ఆ డ్యూటీ, ఏదన్నా ఆర్మీ కానీ పోలీస్ కానీ నేను చేయాలి అని బాగా ఆయన ఇష్టపడేది. నేను కూడా అదే వెళ్ళిపోయాను. దాని గురించి అన్నీ నేర్చుకున్నా. సరే కొన్ని విద్యలు కానీ, ఆ రన్నింగ్ కానీ అవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తుండేది. ఆ టైంలో ఏంటంటే ఇలా పడ్డా కదా, ఇలా పడ్డానికి నాకు వరిసినప్పుడు కొన్ని ఓవర్ ఇయర్. కానీ నయీం 2 అని పేరు రావడం వల్ల మైనస్ అని మీరు అంటున్నారు. అది ప్లస్ అవ్వచ్చు కదా మీకు, ఎందుకంటే ఒక ఫోన్ కొడితే డబ్బులు వచ్చి పడతాయి కదా. అంత లేదన్నా ఊరిస్తారన్నా. ఎవరు ఫోన్ కొట్టినా రూపాయి అయ్యాడు, బ్యాలెన్స్ వేపిస్తే చాలా అంతే. మరి కోదాడ, నల్గొండ, వలిగొండ ప్రాంతాల్లో నయీం 2 అంటే ప్రదీప్ రెడ్డి పేరు ఉంది వినిపిస్తుంటారు. అది అంటారా అంత అది కరెక్ట్ కాదు. మీరు కొద్దిగా రాంగ్ విన్నట్టు. కొంతవరకు ఏదో మా లోకల్ అంటుండొచ్చు నయీం 2 అని, కానీ దాంతో పేరు వచ్చింది కాబట్టి అట్లా అంటారేమో. కానీ కోదాడకి నల్గొండ దాకా ఉండొచ్చు. కోదాడ నల్గొండ వరకు మరి ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అంతే. కోదాడలో ఆల్రెడీ మర్డర్ కేసు ఉంది కదా, అక్కడ సంబంధం లేదు కానీ అక్కడ కేసు కాదు, ఇక్కడదే కేసు. అదేదో నా మీద నూకిరు. వాస్తవానికి ఏంటంటే ఆ అబ్బాయి కూడా బాగానే గుళ్ళలో తిరగడం, అక్కడిక్కడ పంచాయలు పెట్టడం చాలా ఉన్నాయి అబ్బాయి మీద కూడా. వాళ్ళు కూడా వచ్చి కేసు ఏం పెట్టలేదు. సో ఎవరు చేసారు, అక్కడ నుంచి చేసారు, ఇక్కడ నుంచి చేసారు, ఆయనకి ఏం సంబంధం మనకు తెలియదు. కాకపోతే అంటే నా కర్మ ఏంటంటే ఆ టైంలో నేను ఉండడం, నాకు అంటే ఆ రోజు కాదు, ఆ నెల ముందు నేను కలవడం నాకు పెద్ద మైనస్ అయిపోయింది. ఆ పని జోగన్ నమ్మతలేను, నేను దగ్గర రానిస్తలేను. ఆ ఇన్సిడెంట్ నుంచి ఏమో దగ్గర రానిస్తలేదు. కొత్తగా వచ్చి నీ అభిమానాన్ని, నేను అభిమానం కొద్దాం నీకు వద్దన్నాను. నాయన నువ్వైతే నా దగ్గర రాకు. వలిగొండలో డాబా పెట్టుకుంటూ బిజినెస్ చేస్తున్న ప్రదీప్ రెడ్డి కోనాపూర్ శంకరపై కాల్పులు జరపడం కేసులతో పాటు ఇన్నోవా కారులో ఆర్మ్స్ దొరకడం, కోదాడలో మర్డర్ కేసు, ఈ 3 కేసుల్లో జైలుకి వెళ్ళినప్పుడు దాదాపు 1.5 year 1 year లోపల 1 year ఉన్నారు. అప్పుడు జైలు జీవితం ఏమనిపించింది? చాలా నరకం అన్న, మామూలు నరకం కాదు. ఎట్లా అంటే కొంతమంది తప్పు చేసిన వాళ్ళు వస్తారు, వాళ్ళకు అసలు ఏం తెలియని వాళ్ళు వస్తారు. ఆడికి 3 జాతి వాళ్ళు వస్తారు. ఒకళ్ళంతా మిడిల్లో చేయరు, చేసినట్టే ఉంటారు, వాళ్ళు కూడా వస్తారు. 3 రకాల మనుషులు వస్తారు లోపలికి. అలా 2 ఉండాలి. జైలు జీవితం మంచిగా గడపాలంటే పైసలు ఉండాలి, మన పరపతన ఉండాలి.
లేకపోతే అలా సరే మామూలుగా బాత్రూమ్ గడిపేయడం కానీ ఊపియడం కానీ ఎట్లాంటి మనిషి అయినా సరే అన్నీ చేయాల్సిందల్లా. అట్లా ఒక 9-10 months దాకా, ఒక 1 year దగ్గర 1 year ఉన్నా నేను జైల్లో. సరే ఆఫీస్లో వెళ్ళడం జరిగింది కదా. ఏ జైలు? చెర్లపల్లి, చెంచల్గూడ, నల్గొండ 3 జైలు చూసాను. 3 జైలు తిరిగిన. చూసిన అసలు ఏంటంటే కొంతమంది ఎట్లుంటారంటే ఆయన సర్కిల్ ఇప్పుడు కొంత యూత్ ఉంటుంది, వాళ్ళు ఏంటంటే మామూలుగా కాలేజీలో కూడా ఏదో అసలు ఇంక సంబంధమే ఉండదు ఆ విషయానికి. ఎవరు చేస్తారు ఏమవుతుంది, అమాయకుడు బలవుతాడు. అట్లాంటి వాళ్ళని లోపల నేను చూస్తాను కదా, వాళ్ళ దగ్గర ఆర్థిక కూడా చాలా బ్యాక్ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో చేయబడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ తిరుగుడు ఉంటుంది చూసినావు, బయట తిరుగుడు కొన్ని బంద్ చేసుకుంటే సెట్ అయిపోతారు. అనవసరం దాంట్లో పోయి కేసులలో ఇరికి అసలు ఈ రావద్దని వచ్చినాక చాలామంది బాధపడతారు. నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే చాలామంది బాధపడతారు, కానీ ఇట్లాంటి దాంట్లోకి అసలు రావద్దు. జైల్లో జీవితం అసలు అనుభవించద్దు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు అంటే జైల్లో జీవితం చాలా నరకం ఉందని మీరు చెప్తున్నారు. జైలు జీవితం పెద్ద గౌరవంగా కొంతమంది భావిస్తుంటారు. కొంతమంది యువత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత హీరోగా ఎక్స్పోజ్ అవ్వడం, వాళ్ళకి జైలు దగ్గరకు అనుచరులు వచ్చి జైలు కొడుతూ తీసుకువెళ్ళడం జరుగుతుంటాయి. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకో? అదొకప్పుడు అన్న, ఇప్పుడు కాదు. అది ఒకప్పుడు ఉండేది. అది ఎవరంటే వాళ్ళు మీరు వెళ్ళాక నన్ను అడిగిరా, క్వశ్చన్ అడిగి కదా, మీరు ఎందుకు ఇట్లా వచ్చారు అంటే ఇట్లా ఈ వేళ ఎందుకు వచ్చారు, వాస్తవానికి మీరు మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడి నీకు అంటున్నాం. కొంతమంది ఏంటంటే అట్లా వేస్తే కొంతమంది భయపడతారు, సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అట్లాంటి వాళ్ళు అది చేస్తారు, కానీ వేరే ఆప్షన్ ఉండదు, వేరే ఆప్షన్ ఉండదు. అట్లా చేస్తేనే బయటకు వస్తేనే 4-5 సెటిల్మెంట్ చేస్తే డబ్బులతో వాళ్ళ అనుచరులు వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళు చూపించుకుంటారు. అది ఇప్పుడు చాలామంది మిగతా వాళ్ళకి అవసరం లేదు, నాలంటోనికి నాకైతే అవసరం లేదు. అది అట్లా కొంతమంది ఉంటారు. నేను పోయేది సరే నేను ఉన్న 3 months ఫస్ట్ దాంట్లో 4 months ఉన్నా. కేసునప్పుడు ఫస్ట్ రోజు పోయినప్పుడు నన్ను వింతగా చూసారు. అప్పటికి షేవింగ్ ఇట్లా లేదు, లైట్గా ఉంది అంతే. నన్ను చూసి ఎవరు నమ్ముతలేరు నువ్వు చేసినావని. అలా అనుకుర్రు, అరే ఇది అమ్మాయికి ఇరికిండా చేసిన చెలువనికి అర్థం కాలేదు. పోయిన తర్వాత చీపులు పట్టుకున్న దూకోమన్నారు, బాత్రూమ్ కడగమన్నారు, అన్నీ చెప్తున్నారు. ఇక నేను ఒకటే ఫిక్స్ అయినా, నేను ఇప్పుడు ఈ బాత్రూమ్ కడిగినా ఈ చీపురుతో నువ్వేమైనా ఊకినా లోపల ఏమైనా పని చేసినా కానీ నిజంగా తప్పు చేసి ఉన్నాయి. ఒక గంటన్నర మొత్తం మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది. నాకు వాళ్ళ వాడని ఉంటాడు ఆయన, నేను చేయననే చేయాలని. సూపరింటెండెంట్ వచ్చిన తర్వాతకి వాస్తవానికి అయితే నేనేం తప్పు చేయలేను సార్. ఇంకోటి ఏంది, ఇప్పుడు నాకు అలాంటి ఇప్పుడు తీర్పు అయితే రాలేదు, నమ్మేసి నేను ఇది కేసు ఇన్వాల్వ్ అయినా తెలీదు. ఇక తీసుకొచ్చి నన్ను లోపడేసారు, దీని అయితే పని చేయనని చెప్పిన. ఒక అర్ధగంట సేపు ఆయన చూసిండు, వదిలిపెట్టరు అన్నాడు. నాకు సింగిల్ బ్యారెక్లు వేసారు. ఒక 4 నెలలు ఉన్నా అలా చాలామంది అమాయకులు వాళ్ళతోని అసలు మామూలు కాదు. అంటే డిపార్ట్మెంట్ ఏం చేయించదు, లోపల ఉంటారు కొంతమంది మీరు అన్నట్టు బెదిరిస్తారు, అట్లాంటి వాళ్ళు కొన్ని పనులు చేయించుకుంటారు. అంటే బయటకు వచ్చిన వాళ్ళు పబ్లిసిటీ కోసం డబ్బులు సంపాదించాలంటే ఊరేగింపులు ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి, వాళ్ళకే ఉంటాయి. కానీ ఇలాంటి వాళ్ళకి అవసరం లేదు, మనకి అవసరం లేదు. అంటే పబ్లిసిటీ లేకుండా మీరు సంపాదించుకోవచ్చు. సంపాదించుకుని కదన్న, అట్లానే కాదు. మనకి ఆల్రెడీ పేరు ఉంది కదా, మరి పబ్లిసిటీ ఎందుకన్నా? పబ్లిసిటీ అనేది పేరున్నా కానీ మనకు అది ఏ పేరును బయట జనాలు తెలుసు కానీ అట్లా ఇట్లా కూడా 2 రకాలు ఉంటాయి పేరు కూడా. ఒక రకమైనది భయపడే పేరు, వాడి నిజంగా భయపెట్టిస్తాడు. మనకు భయపడిన అవసరం లేదు, అభిమానంతో వస్తారు మన దగ్గరికి అంతే. ఓకే, ఫైనల్గా చెప్పండి ప్రదీప్ రెడ్డి, చాలామంది యువత మీరు అన్నట్లుగా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఇరికిపోతారు ఆ ఊబిలోకి. ఆ ఊబిలోకి వెళ్ళిన తర్వాత బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. మీ స్టోరీని ఎగ్జాంపుల్ తీసుకొని మీరు అనివార్య కారణాలతో కోనాపూర్ రాములతో తిరగడం, అంతవరకు వ్యాపారస్తుడిగా ఉన్న ప్రదీప్ రెడ్డి కోనాపూర్ రాములతో తిరగడం వల్లే ఆ నేరాలు బాట పట్టారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిన మీ లైఫ్ ఇప్పుడు రౌడీ షీట్ వరకు వచ్చింది. మీలాగే ఆ విధంగా తిరిగితే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తారా, లేదా తెలివిగా తప్పించుకునే అవకాశం ఉందా? అందులో 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కొద్దిగా రాగానే సైలెంట్ తప్పుకుంటారు. అది కొంతమంది మొత్తం అట్లా మొత్తం చిన్న ఉన్నాడు, కాలేజీ నుంచి ఉన్నాడు, పెద్ద రౌడీ షీట్ కూడా అవుతారు, ఇంకేమైనా అవుతాడు. ఇప్పుడు మీరు యువతకి ఏ మెసేజ్ ఇస్తారు? మీలాగే రమ్మంటారా, లేదు మంచి బాటలో నడుచుకొని హ్యాపీగా ఉండవు? నాలే కదన్నా, అసలు ఇంటి దగ్గర అమ్మ నాన్న చెప్పినట్టు వినుకుంటా కాలేజీకి వెళ్ళి ఇట్లా చెడు ఉంటాయి కదా కొన్ని అలవాట్లు, అన్నిటికి దూరం ఉండి మంచిగా చదువుకొని ఏదైనా జాబ్ సరే వాళ్ళకు ఏ వృత్తి నచ్చితే ఆ వృత్తి వెళ్ళమని ఇట్లాంటి కేసులు ఇన్వాల్వ్ కానీ అవసరం లేదు, రూపాయి వచ్చేది లేదు, అనవసరంగా పేరు బదనం. అంతకుముందు లెక్క రౌడీజం, నేను ఆడ షో చేస్తా అంటే ఈడ షో చేస్తా అంటే ఎవరు పట్టించుకోరు. ఇంకోటి ఏంటంటే డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉంది తెలంగాణ ప్రభుత్వం రాగానే. ఏమున్నా కానీ పోలీస్ డిపార్ట్మెంటే చూసుకుంటుంది. ఇప్పుడు ఎట్లాంటి ఏం చేద్దాం ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాని ముచ్చట ఏదున్నా మంచితో నడుస్తుంది. అంతేగాని ఇట్లాంటి కేసులు ఇరకడం కానీ వాళ్ళని బెదిరిస్తా, నేను వీళ్ళని బెదిరిస్తా, గ్యాంగ్ చేసుకొని తిరుగుతా అంటే ఇప్పుడు అస్సలు నడవట్లేదు. అంటే ప్రదీప్ రెడ్డి వాళ్ళ నాన్నగారి మాట వినకపోవడం వల్లే ఈ రోడ్డు ఎంచుకుని మా నాన్నగారు మా మాటని కదా, ఆయన మాట ఇప్పుడు వినుకుంటేనే కదా. ఆయన మాట వినుకుంటే ఒక 4 సంవత్సరాలు నాకు సరే అప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు పెద్దగా. ఆయన మాటని 4 సంవత్సరాలు కరాటే నేర్చుకున్నా,
2 సంవత్సరాలు మామూలు ఈవెంట్ రన్నింగ్ ఇట్లా ఆయన మాడినా కదా. దాని తర్వాతకి ఒక 4-5 ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసిన, కానిస్టేబుల్ కానీ ఆర్మీ కానీ. అటు వెళ్ళిన ప్రదీప్ రెడ్డి మరి కోనాపూర్ రాములు మార్గం ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఎంచుకున్నట్టు మొత్తం జెండా పట్టుకొని తిరగలే కదా నేను. మా ఊరు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఫోన్ చేసినప్పుడు మా దాబా గడికి వచ్చి భోజనం మా దాబా దగ్గరనే చేసేది, బయట ఎక్కడ చేయపోయేది. మా దాబా దగ్గర చేసినప్పుడు తను రాగానే సరే మా ఊరు కాబట్టి మేము విలువిచ్చేది. ఇంకోటి వీళ్ళు దొంగలు అయితే మేము విలువైపోదు కదా, వీళ్ళు మంచోళ్ళు ప్రజల గురించి అన్ని చేసారు కాబట్టి వీళ్ళకి విలువిచ్చేది. కానీ మీ డాబా దగ్గరికి కోనాపూర్ రాములు లాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు కదా, వస్తారు, వాళ్ళ బాట ఎందుకు ఎంచుకోలేదు? అంటే ఇప్పుడు మా ఏరియాలో ఇప్పుడు ఆయనే కానీ మా ఏరియాలో ఏంటంటే అట్లాంటి ఎవరు లేరు, నార్మల్ వ్యక్తులు వస్తారు పోతారు, అది కామన్ విషయం. సార్ రాజకీయ నాయకులు వస్తారు, రాజకీయ నాయకులు మేము ఎప్పుడు నమ్మలే. కానీ వలిగొండ దగ్గర డాబాలోకి వచ్చేవాళ్ళు కోనాపూర్ రాములు ఒకటే కాకుండా వలిగొండలో ఉన్న చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తుంటారు. ఆ యాదగిరిగుట్టకు వచ్చిన వాళ్ళు కూడా వలిగొండకు వస్తారు, పక్కన మత్స్య నరసింహస్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళు కూడా మీ డాబాకి వస్తుంటారు. వస్తుంటారు, అందరూ వస్తుంది. మా ఊరు కదా, మా విలేజ్. ఇంకోటి ఏంటంటే మా విలేజ్ దాంతోపాటు మా ఏరియా కల్చరే కొద్దిగా అట్లుండేది. మా దాసేడుగూడెం అంటే దగ్గర సాంబశివుడు, సామల కిష్టేవుడు మా ఏరియా నుంచి చాలామంది ఉన్నారు. అవును, నక్సల్ పార్టీలో పోయిన వాళ్ళు ఏంటంటే ఏం ఆశించి పోలే కదా, ఏదో డబ్బులు వస్తాయని పోలేదు. మామూలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు రావడం వాళ్ళకి కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చేది, మేమంతే విలువిచ్చేది. ఇంకోటి దాని తర్వాతకి సాంబశివుడు బయటకు వచ్చిండు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కొన్ని రోజుల తర్వాత చనిపోయిన దాని తర్వాత కూడా రామనాడు కూడా బాగానే తిరిగిండు. సరే మా ఊరికి వచ్చిన మా ఏరియాకి వచ్చిన ఇంత పెద్ద వ్యక్తులు కదా, కనీసం మేము తిండన్నా పెట్టాలి కదా, మాకు ఆ భాగ్యమని దక్కాలి కదా, కనీసం తిండన్నా పెట్టాలి కదా. మీకు నక్సలైట్ల మీద ఉన్న మంచి అభిప్రాయంతో వాళ్ళని చేరదీశారు, అంతే చేరదీసినాం, దండం పెట్టినాం. వాళ్ళు కూడా ఉత్తగా తినకపోతే డబ్బులు ఇచ్చే పోతుండే, కాకపోతే అంటే బయట కన్నా 10 రూపాయలు తక్కువ తీసుకుంటే అట్లా. సరే, ఫైనల్గా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. కొమరెల్లి ప్రదీప్ రెడ్డి మావోయిస్టుల మీద ఉన్న చిన్న మంచి అభిప్రాయంతో కోనాపూర్ రాముల వైపు వెళ్ళడం, ఆ ట్రాక్లో తిరగడంతో ఈ క్రైమ్లో చిక్కుకోవడం, తర్వాత రౌడీ షీటరు XYZ అయింది. ఫైనల్గా మీ ఉద్దేశం, మీరు లక్ష్యం ఏంటి అసలు? ఆ రౌడీ షీట్ కానీ కంటిన్యూ అవుతారా, లేదా రౌడీ షీట్ ఎత్తిన తర్వాత రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవ చేస్తారా, లేదా మీ పాత బిజినెస్ని నడుపుకుంటూ ప్రశాంతంగా జీవిస్తారా? ఒకటేంటనా, ఆల్రెడీ ఇంతమందికి ఒకటి బదనం వచ్చింది కదా రౌడీ షీట్ అది కానీ. వాస్తవానికి రౌడీ షీట్ అనేది దాని ఫస్ట్ ఏంటంటే రౌడీ షీట్ అంటే ఏంది? రౌడీ షీట్ అన్యాయంగా గుంజుకున్న వాళ్ళ మీద పెట్టు రౌడీ షీట్. సరే నా మీద పెట్టినా అయిపోయింది. ప్రజెంట్ నేను మీరు అడిగిన క్వశ్చన్ దానికి ఆన్సర్ చెప్తున్నా. అట్లాంటి జీవితం నాకు వద్దు, నేను ఎప్పుడు చేయలేను, అట్లాంటి జీవితం కూడా నాకు అవసరం లేదు. ఏమున్నా సరే అది ఇప్పుడు ప్రజలకు కొద్దిగా సేవలు చేయాలంటే అది దేంతో అవుతుంది, మన రాజకీయంతో అవుతుంది. ప్రజాసేవ చేయాలన్నా రాజకీయంతో అవుతుంది, వేరే దాంతో కాదు. వేరే లెక్క చేసాం అనుకో మళ్ళీ ఇది రౌడీ షీట్ అంటారు నన్ను. కాబట్టి ఏమున్నా లాస్ట్ గోల్ ఏంటంటే రాజకీయంగానే ప్రజలకు దగ్గరై నా వంతు ఎంత సేవ చేస్తానో అంత చేస్తా, అది రాజకీయంగా. ఇక బయట మామూలుగా ఏదైనా మళ్ళీ బతకాలంటే బిజినెస్ చేసుకోవాలని ఏదైనా బ్రతుకు గురించి ఏదో బిజినెస్ చేసుకోవాలి. ఈ రౌడీ షీట్ అవసరం లేదు, మనకు సంబంధం లేదు ఇష్యూ నాకు అంతే. అంటే రాజకీయాలుగా వెళ్ళి ప్రజలకు సేవ చేస్తారు, రాజకీయం వండుకుంటా ప్రజలకు సేవ చేస్తాం. సరే మాతో ఎంత అయితే అంత. రౌడీ షీట్ ఎత్తివేయాలంటే మీరు మీలో ప్రవర్తన ఉంటాయి కదా, పోలీసులు రౌడీ షీట్ ఎత్తివేస్తారు. అదే నా మంచి ప్రవర్తన ఉండాలంటే నేను ఏం చెప్తున్నా, అట్లాంటి మళ్ళీ ఏమన్నా బ్యాడ్ ఏమైనా సెటిల్మెంట్ కానీ, ఏమన్నా బెదిరించడం కానీ, ఎవరన్నా కొట్టడం కానీ, అట్లాంటివి ఏమైనా చేస్తే నా మీద షీట్ తీయరు అసలే. నాకు సంబంధం లేని ఇష్యూలు కదా, నేను ఇలా చిన్న ఇన్వాల్వ్మెంట్ అయితే నన్ను పొద్దున వచ్చి డిపార్ట్మెంట్ ఎత్తుకొని పోతారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు అట్లాంటి దాంతో సంబంధం లేని ఇష్యూ, నా అంతా నేను బతుకుతా. ఈడి వరకు నా మ్యారేజ్ అయిపోయింది, ఆల్రెడీ 2-3 years అవుతుంది, నా అంతా నేను బతుకుతున్నా. నాకు అట్లాంటి గొడవతో సంబంధం లేదు. ఈ 3 yearsలో చిన్న కాంప్లైంట్ కూడా పోలేదు నా మీద. ఎందుకంటే నేను బయటికి వెళ్తలేను కదా, నేను బయటికి వెళ్తే నా మీద కాంప్లైంట్ ఇస్తాడు. నేను బయటికి వెళ్తలేను, నా బిజినెస్ సరే నా అంతా నేను చేసుకుంటున్నా, నా అంతా నేను ఉంటున్నా. ఇక నాలో ఏమున్నా కానీ ఈ చిన్న కేసులు సరే కోర్టు ఉంది, న్యాయస్థానం ఉంది, ఎట్లా నేను తప్పు ఏం చేయలేదు కాబట్టి అవి క్లియర్ కాగానే నా వంతు సాయంత్రం సరే రాజకీయాల్లో మళ్ళీ అదే అంటే నా లాస్ట్ టార్గెట్ అయితే అట్లా వెళ్ళిపోవడం అంతే. ఓకే, కోనాపూరి రాములపేద అభిప్రాయంతో అతను అనుచరుడిగా ముద్రపడిన ప్రదీప్ రెడ్డి అనివార్య కారణాల వల్ల రౌడీ షీటుగా ముద్రపడ్డారు. రౌడీ షీటుగా ముద్రపడినా బాధపడకుండా తిరిగి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంగా చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో యువత నేరాల బాట పట్టద్దు, ఖచ్చితంగా పేరెంట్స్ చెప్పినట్లు విని మంచి బాటలో వెళ్ళండి అంటూ అతను సలహా కూడా ఇస్తున్నారు. ఇది వారం ప్రదీప్ రెడ్డి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ
దానికి పదును లేదురా. ah 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 ah